యువతను టార్గెట్ చేస్తూ వాళ్లలో భావోద్వేగాలు రేకెత్తించేలా టీనేజీ కథలను తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండించుకోవడం దశాబ్దాల నుంచి ఉన్నదే. సీనియర్ దర్శకుడు చిత్రం అనే సినిమాతో ఈ ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఆ కోవలో తర్వాత ఇబ్బడిముబ్బడిగా సినిమాలు వచ్చాయి. కాని ఒక దశ దాటాక అవి మొహం మొత్తేసి ఆ జానర్ ఊపు కొంచెం తగ్గింది. కాని గత కొన్నేళ్ల నుంచి మళ్లీ ఈ కథలకు ఊపు వస్తోంది. బేబీ, కోర్ట్, లిటిల్ హార్ట్స్ లాంటి టీనేజీ కథలను ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీర్చిదిద్ది విజయాలు అందుకున్నారు వాటి మేకర్స్. నిబ్బానిబ్బి కథలంటూ వీటిమీద సెటైర్లు వేసే వాళ్లు కూడా లేకపోలేదు. కానీ ఈ సినిమాల్లో దేనికదే ప్రత్యేకంగా నిలిచేలా ఏదో ఒక స్ట్రైకింగ్ పాయింట్ వాటిలో ఉన్న మాట వాస్తవం. ఆ ప్రత్యేకత లేకుండా ఇలాంటి కథలు నిలబడడం కష్టం. ఇప్పుడు టీనేజీ లవ్ స్టోరీతో తెరకెక్కిన బ్యూటీలో కూడా ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంది. యుక్త వయసులో వచ్చే ఆకర్షణను ప్రేమ అనుకుని పొరబడితే, తల్లిదండ్రుల ప్రేమలోని ఔన్నత్యాన్ని గుర్తించకపోతే, అమ్మాయి లేదా అబ్బాయి జీవితం ఎంతటి పతనాన్ని చవిచూస్తుందో ఈ సినిమాలో బలంగా చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే మంచి చెప్పాలంటే ముందు చెడు చూపించాలి కాబట్టి దానిమీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆ డోస్ కొంచెం ఎక్కువైపోవడంతో ప్రేక్షకులకు కొంచెం అసహనం తప్పదు. కానీ బ్యూటీలోని షాక్ ఎలిమెంట్, కూతురి కోసం తండ్రి పడే తపన, ఉత్కంఠ రేకెత్తించే కొన్ని ఎపిసోడ్లు ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తాయి.